ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలి. ఏ విధంగా అంటే పీటీ వారెంట్లు ఇవ్వాలి. కేసులన్నీ కూడాను ఊరికి ఒక కేసు, నియోజకవర్గానికి కేసు, అక్రమ కేసులు క్రియేట్ చేయాలి, కేసులు పెట్టాలి, ఆ కేసుల్లో తీసుకుని వెళ్ళాలి. గతంలో కూడా చూసాం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థుల మీద, మా యొక్క నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎక్కడెక్కడికి తిప్పారు. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్ మీద తీసుకెళ్తారు, అక్కడ బెయిల్ వస్తే ఇంకో కేసులో, అన్ని కూడా అక్రమ కేసులే. ఇంకోటి ఏంటంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 7 ఏళ్లలోపు శిక్ష పడేటువంటి కేసుల్లో చట్టాన్ని న్యాయాన్ని ధిక్కరించడం సరికాదు అని హైకోర్టు పలుమార్లు హెచ్చరించిన, జడ్జిమెంట్లు ఉన్నా, ముటికాయలు వేసినా పోలీసుల్లో ప్రభుత్వంలో ఎటువంటి మార్పు అనేటువంటిది లేదు. ఇదంతా మానవ హక్కుల ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన రాష్ట్రంలో నడుస్తా ఉంది. చట్టాలన్యాయులకి చుట్టాలిపోయినాయి. రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం కాదు, ఎర్రబుక్కు రాజ్యాంగం అంటారు. ఈ రాష్ట్రంలో అమలు చేయమని ఏదైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే కేసులు, అక్రమ కేసులు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వెళ్ళిన కేసులే, బర్త్డే చేసుకున్న కేసులే, బర్త్డే కేక్ కట్ చేసిన కేసులే. ఎవ్వరు కూడాను సోషల్ మీడియాలో కానీ బయట కానీ సాధారణ పౌరులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, నాయకులైనా ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా, వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేసినా ఎవరు కూడా ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే కేసులు. విద్యార్థుల రోడ్డు మీదకి వచ్చి మాకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, మా కాలేజీల్లో సర్టిఫికెట్లు ఇవ్వలేదు, ప్రభుత్వం చెప్పిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అని అడిగితే అక్రమ కేసులు. రోడ్డు మీదకి వస్తే నిర్బంధించడము, వాళ్ళని కేసులు పెట్టడము. పాపం వీళ్ళైతే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అందక, ఆరోగ్యశ్రీ నిలుపుదల వేసేసి ఒక్కరు కూడా హాస్పిటల్లో కనీసం ఆపరేషన్స్ కూడా జరగకుండా రోడ్డు మీద పడి ఆ యొక్క పేషెంట్ల యొక్క పరిస్థితి ఎలా విధంగా ఉంది. ఎవరన్నా ఏదైనా అడిగితే అక్రమ కేసులు. సో ఈ రాష్ట్రంలో 20 నెలల్లో దాదాపు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నాయా అంటే 2 చేశారు. ఒకటి ఏంటంటే అక్రమ కేసులు పెట్టడము, పీటీ వారెంట్ల మీద వెళ్లడము, నెలల తరబడి జైల్లో పెట్టడము. ఇక రెండవది ఏంటంటే కొత్త సంస్కృతి, గూండాలను తయారు చేసేసి గూండా రాజులాగా మొత్తము దాడులు చేయించడమే. అటువంటి మాజీ మంత్రులైనా, బీసీ నాయకులపైన, కాపు నాయకులపైన ఎవరైనా పర్వాలేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేయండి. దాడులు చేసి వారినే కేసులు పెట్టి వారిపైనే వాళ్ళని జైల్లో పెట్టి దాడులు చేసిన వాళ్ళేమో యథేచ్ఛగా తిరుగుతా ఉన్నారు. కొంతమంది శాసనసభ్యులు చూశాము, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళు మళ్లీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తామన్నా కూడా ఎలా వస్తారు ఏంటి అనేటువంటిది బెదిరింపులు దిగినా కూడా వారి మీద కేసులు లేవు. ఇక్కడ ఒకే ఒకటి ఎర్రబుక్కు రాజ్యాంగంలో పీటీ వారెంట్లేసి అంబటి రాంబాబు గారిని వీలైనన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచాలనేటువంటి చంద్రబాబు యొక్క నియంత్రణ పాలనలో ఒకే ఒకటి పీటీ వారెంట్ల మంత్రంగా వాడుకొని రాంబాబు గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటిది మొదలైంది. సో ఇది ఒక్కరితోనే కాదు, ఈ రాష్ట్రంలో గతంలోనే చాలాసార్లు చూశాము. ఈ రాష్ట్రాన్ని సొంత జాగీరులాగా మార్చి చంద్రబాబు నాయుడు గారు నియంత పరిపాలన, గడాఫీని, హిట్లర్ని, వాళ్ళందరినీ కూడా చరిత్రలో మన బుక్కుల్లో చదువుకున్నాం. కానీ అంతకు మించి ఇక్కడ రియల్ గా లైవ్ ఎగ్జాంపుల్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది. ఒక 10 ఏళ్ల కిందట రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు బీహార్ లాగా అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సినారీ అంతా కూడా చేంజ్ అయ్యి ఎక్కడ ఏం జరిగినా కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ లాగా పరిపాలన ఉంది, ఆంధ్రప్రదేశ్ లాగా గుండాల దాడి, ఆంధ్రప్రదేశ్ లో లాగాని ఒక కొత్త ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని, ఆంధ్రప్రదేశ్ యొక్క పరువును దేశం యొక్క నలుమూలలా, అదేవిధంగా ప్రపంచంలో కూడాను దిగజాస్తున్నటువంటి ఘనత ఈ కూటమి నాయకులకు దక్కుతుందని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.